వన్స్ అగైన్ వెల్కమ్ టు సమతా రెడీ స్టూడియో. ఇవాళ మనం చూసే ఈ శారీస్ చాలా ట్రెండింగ్గా ఉన్న శారీస్, చాలా సాఫ్ట్ టెక్స్చర్ ఉంటుంది, వాషబుల్ శారీస్. మెయిన్గా ఏంటంటే ఇట్లా మనకు కొంచెం బటిక్ డిజైన్ లాగా వస్తుంది, లెహరియా బాందీ లాగా కాకుండా సాఫ్ట్ టెక్స్చర్ షిఫాన్ శారీస్. ఎడ్జ్కొచ్చేసి స్కాలప్ మిర్రర్స్, టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ ఆఫ్ రెడ్ వస్తుంది, వైట్ బ్యాక్గ్రౌండ్ వచ్చి, అండ్ ఫాల్ సూపర్గా పడుతుంది, వాషబుల్. బ్లౌజ్ వచ్చే వరకు ఏంటంటే మనకి రాసిల్ పైన ఫాక్స్ మిర్రర్స్ వచ్చింది, అది వేరే శారీలో చూపిస్తాం. ఫస్ట్ డీటెయిల్స్ చెప్తాం. సో ట్రాన్స్పరెంట్ ఎక్కువ తక్కువ లేదు, ఫాల్ ఎవ్రీథింగ్ చెప్పినా కదా. ఇది మెయిన్ ఏంటంటే 888కి అవైలబుల్ ఒకటి. దీంట్లో నంబర్ ఆఫ్ మీరు ఎన్నంటే ఆర్డర్ ఇవ్వచ్చు. మినిమం 1 వీక్ to 10 days పడుతుంది మీకు ప్రీ ఆర్డర్ నేను మళ్ళీ సెట్ చేయడానికి. నెక్స్ట్ ఇప్పుడు ఇది వైట్కి రెడ్ కదా, ఇది వచ్చేసి లైట్ పిస్తా గ్రీన్కి పింక్. మంచిగా వైబ్రెంట్గా ఉన్నాయి, రీజనబుల్గా ఉన్నాయి, రిచ్గా, చూడడానికి బాగా ఎలిగెంట్గా, వాషబుల్. ఇంకేం కావాలి మనకి? అండ్ దట్టు పార్టీ వేర్ లాగా. సో ట్రాన్స్పరెంట్ ఎక్కువ లేదు. అండ్ హైట్ ఈ శారీలో చూద్దాం. మనం డ్రైప్ చేసినప్పుడే తెలిసిపోతుంది హైట్ ఉందా లేదా అనేసి. ఎప్పుడైనా స్పెసిఫిక్గా లేకపోతే నేను మీకు ముందే చెప్తా. ఇక్కడ మీకు అనీవెన్గా ఉంది కదా, బికాస్ స్కాలప్ ఉంది కాబట్టి కింద దాన్ని బట్టి బేస్ చేసుకొని చెప్పండి హైట్ ఉందని చెప్తాను. ఈ రా సిల్క్ది ఈ మిర్రర్స్ వచ్చింది, ఇది మనకి బ్లౌజ్ వస్తుంది. లేదు మన దగ్గర ఏదన్నా ఊరికి ప్లెయిన్ ఉన్న బ్లౌజ్ అయినా కూడా బాగానే ఉంటుంది. 2x2 యాక్చువల్లీ ట్రై చేయొచ్చు, చాలా రోజులు అవుతుంది అసలు 2x2 బ్లౌజ్లో ఎవరం వేసుకోవట్లేదు. వైట్ విత్ లావెండర్ ఆర్ పర్పుల్ అని చెప్పొచ్చు, డార్క్ పర్పుల్కి నియర్గా ఉంది. ఈ శారీస్ చూడడానికి కూడా మంచిగా కనిపిస్తుంది కదా. సాఫ్ట్ టెక్స్చర్ ఉన్న ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి శారీస్ ప్రైస్ ఓన్లీ 777లో అవైలబుల్ ఉన్నాయి. పిస్తా గ్రీన్ పైన డార్క్ బ్రౌన్ కలర్ మొత్తం ఇట్లా ప్యాటర్న్ ఫామ్ అయితే దీంట్లో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఎడ్జ్కి వచ్చేసి డార్క్ బ్రౌన్ది మనకి ఇట్లా బ్రాడ్గా వచ్చింది జరీ వీవ్ తోటి. ఇక్కడ చాలా చిన్న బార్డర్, బయట కూరికి ఇట్లా కట్టుకోవడానికి, ఇంట్లో కట్టుకోవడానికి బాగుంటుంది, పెద్దగా వచ్చిన పళ్ళు. ఆ తర్వాత ఇది వచ్చేసి బ్లౌజ్ రన్నింగ్ ఉంటుంది అనమాట. సో ఎడ్జ్కున్న కలర్ వేసుకోవచ్చు, లేకపోతే మన దగ్గర ఏదైనా బ్రౌన్ షేడ్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఒకసారి అయితే నేను హైట్ ట్రాన్స్పరెంట్ ఉందా లేదా చూపిస్తున్నాను. సో బిందాస్ హైట్ ఉంది. ఆ తర్వాత ఇది ట్రాన్స్పరెంట్ ఉందా లేదా చూద్దాం. ఒక్క సెకండ్ అయితే నాకు ఇవ్వండి, నేను వేరే సైజ్ చూపించదు మళ్ళీ మర్చిపోతా. నిన్న కమెంట్ కొంచెము అంత మంచిగా అనిపించలేదు, నేను వెంటనే డిలీట్ చేసిన. లైక్ ఏదైనా ప్రాపర్ మనకి రిలేషన్ ఉండాలి, బిజినెస్ చేసే మేము కానీ, తర్వాత క్లయింట్స్ మీరు చూసే వ్యూవర్స్ కానీ, క్లయింట్స్ కానీ, ఇద్దరికి మంచిగా ఉండాలి. ఆ లాంగ్వేజ్ కూడా నీట్గా ఉంటే మంచిగా అనిపిస్తుంది కదా. చీప్ క్లాత్ తీసుకొచ్చి ఇంతకు తెస్తున్నారు అంతకు, అసలు యాక్చువల్లీ ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు రిపీట్ ద కమెంట్. సో మీరు ఏంటంటే ఫ్యాబ్రిక్ 777కి ఇంకా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు కూడా ఆలోచించి చెప్పండి. 777 విత్ ఫ్రీ షిప్పింగ్. ఒక్కోసారి ఫ్రీ షిప్పింగ్ అనేది మనకి హైదరాబాద్ డిస్ట్రిక్ట్స్తో కాకుండా ఈవెన్ ముంబై, కేరళ అట్లాంటి దగ్గర నుంచి కూడా ఆర్డర్స్ వచ్చినప్పుడు మాకు అసలు దాంట్లో బేర్ చేయాల్సింది మేమే కదా. సో అన్నీ చూసుకుంటూ ప్రైసింగ్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనది హోల్సేల్ షాప్ కాదు కదా, మనది ఒకటి స్టూడియో. దట్టు ఈ కాన్సెప్ట్ నేను మీకు చెప్పిన 999 అనే కాన్సెప్ట్ ఏంటంటే రీజనబుల్గా రావాలి. నేను ఒక చారిటీకి అనేది నేను సెల్ఫ్ అనుకున్న ఈ దాంట్లో మీరు కూడా ఇంక్లూడ్ అవ్వడం కోసం అనేసి చేసాం. సో ఇంతకంటే రీజనబుల్ మాత్రం రాదు. మీరు తెప్పించుకున్నాక ఎవరైతే పర్చేస్ చేస్తారో అదొక్కటి మాత్రమే నేను కన్సిడర్ చేస్తాను. లేదు సమత ఈసారి క్వాలిటీ అప్ టు ద మార్క్ లేదు అంటే డెఫినెట్లీ ఐ కన్సిడర్. అది నేను ఓపెన్గా రిసీవ్ చేస్తాను. కానీ జస్ట్ అట్లా ర్యాండమ్గా స్క్రీన్ పైన చూసి ఏదో ఒక కమెంట్ అట్లా పెట్టకండి. నాకే కాదు, దయచేసి ఎవరికి కూడా పెట్టొద్దు. అదొకటి ప్లీజ్ ఆలోచించి కమెంట్ చేయండి ఎవరికి చేసినా కూడా. బికాస్ అన్నీ అందరూ తీసుకోవాలని ఏం లేదు కదా, మనం కూడా డీసెంట్గా నీట్గా చేస్తున్నాము. మీరు కూడా అదే విధంగా ఎంకరేజ్ చేయమని చెప్తుంటాను. నేను రోజు మిమ్మల్ని లాస్ట్ కోరేది ఒకటే, ఎంకరేజ్ చేయండి. ఏదైనా ఉంటే చెప్పండి, బట్ పర్చేస్ చేసిన తర్వాత చెప్పండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ డార్క్ తెలంగాణ పింక్కి మనకి వైన్ షేడ్ ఎడ్జ్కి వచ్చింది. సో కలర్స్ కంటిన్యూ చేసేద్దాం. ఇప్పుడు బ్లూకి బ్లూ ఈ షేడ్ అవైలబుల్ ఉంది. తర్వాత ఇది చాలా డిఫరెంట్ ఉంది కలర్, నాకు తెలియదు, కొంచెం బేజ్ అని చెప్పొచ్చేమో. బేజ్ కలర్ పైన మనకి బ్రౌన్ కలర్, డార్క్ బ్రౌన్. ఆ తర్వాత లైట్ గ్రే పైన లావెండర్ నియర్ టు పర్పుల్ కలర్, టర్మరిక్ ఎల్లోకి రెడ్, ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో ఇవాళ శారీస్ నచ్చ పని అయితే నెంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి. థ్యాంక్ యూ.